కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిలో లక్ష్మాపూర్ గ్రామ సమీపంలో శనివారం ఉదయం కొట్టల్ వద్ద అడవిలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి తాగునీరు వృధాగా పోయింది. దీంతో తాగునీరు అంతా వృధాగా పోతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు గుసగుసలో వినిపిస్తున్నాయి. తరచూ మిషన్ భగీరథ పైపులు పగిలిపోవడం సాధారణమైపోయింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇంటింటికి తాగునీరు మిషన్ భగీరథ ద్వారా ఏర్పాటు చేసిన ఎల్లారెడ్డి పట్టణంలోని అనేక ప్రాంతాల్లో ఈ రోజు వరకు కూడా మిషన్ భగీరథ లైన్ లేని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. మిషన్ భగీరథ అధికారులకు త్వరగా పైప్లైన్ పనులు చేసి గ్రామాలకు నీటిని అందించేలా కృషి చేయాలని గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.